కార్తీక్ ప్లాను అదిరిపోయింది. సుమిత్ర మేనల్లుడిని తీసుకువచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు సుమిత్ర మేనల్లుడు ఎవరు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కార్తీక్ అయితే నెల రోజుల్లో అచ్చింటి తెలుగు అబ్బాయిని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాను అంటూ జ్యోత్స్నాతో సవాల్ చేస్తాడు. జ్యోత్స్నా కూడా నెల రోజుల్లో నువ్వు వేసిన పందెం గెలవకపోతే నా మెడలో నువ్వు తాళి కట్టాలి అంటూ జ్యోత్స్నా కూడా తిరిగి పందెం వేస్తుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, చూడు నేను గెలుస్తానో నువ్వు గెలుస్తావో చూడు, కానీ నేను మాత్రం నీ మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో అని కార్తీక్ అయితే చెప్పేస్తాడు. నువ్వెలా నా మెడలో తాళి కట్టవో నేను చూస్తాను బావా అని జ్యోత్స్నా కూడా అంటుంది. ఇద్దరు కూడా సవాల్ చేసుకుంటారు దీపముంది. తర్వాత కార్తీక్ అయితే పంతులు గారిని పిలిపించి జ్యోత్స్నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి, జ్యోత్స్నా జాతకం చూడడానికి పంతులు గారిని నేనే పిలిపించాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అది విని సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత ఇక దీప వెళ్ళి జ్యోత్స్నాని పిలుస్తుంది. ఏంటి, ఎందుకు పిలుస్తున్నావు అని దీపని కోపంగా అడుగుతుంది జ్యోత్స్నా. నీ కోసం ఎవరో వచ్చారు జ్యోత్స్నా, పద వెళ్దాం, బావ ఆట మొదలుపెట్టాడు అని అంటూ ఉంటుంది దీప అయితే జ్యోత్స్నాతో. అప్పుడే ఇక జ్యోత్స్నా అయితే కిందకి వస్తుంది. పంతులు గారిని చూసి అప్పుడే జ్యోత్స్నా పంతులు గారు వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటుంది. మమ్మీ పంతులు గారు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, నీ జాతకం చూసి నీకు ఎప్పుడు పెళ్లి గడియలు వచ్చాయని చూడ్డానికి మీ బాబీ ఇలాగా పంతులు గారిని పిలిపించాడు అని చెప్పగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే, ఎన్నిసార్లు నా జాతకం ఎంతమందికి చూపిస్తారు మమ్మీ, అప్పుడేమో ఆ గురువు గారికి చూపించారు, ఆయనేమో నాకు అసలు పెళ్లిగా రేకే లేదు, ఈ అమ్మాయికి కళ్యాణం అవ్వదు అని చెప్పి అన్నారు, ఇప్పుడు మరొకరిని పిలిపించారు, అసలు ఏం జరుగుతుంది మమ్మీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా. ఇతను చెప్పింది కూడా కరెక్టే అవుతుంది జ్యోత్స్నా, నువ్వేమీ కంగారు పడుకో, జాతకంలో గ్రహాలు మార్పులు వేళ జాతకం కూడా మారుతూ ఉంటుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అయినా నా పెళ్లి విషయంలో నీ కంగారేంటి బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా. అదేంటి జ్యోత్స్నా అలా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఆయనకి మరదలువే కదా, మరి నీ పెళ్లి గురించి ఆయన కాకపోతే ఇంకెవరు శ్రద్ధ చూసుకుంటారు, ఆయన దగ్గరుండి నీకు పెళ్లి చేస్తారు అని అంటూ ఉంటుంది దీప అయితే. అది ఆయన బాధ్యత కూడా అని చెప్పగానే అప్పుడే సుమిత్ర మాటలు విని, అవునమ్మా జ్యోత్స్నా ఎన్ని రోజులను ఇలా ఒంటరిగా ఉంటావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని. సుమిత్ర అయితే పంతులు గారు జాతకం చూడండి అంటూ ఇక జాతకం కూడా చూపిస్తుంది. అప్పుడే ఇక పంతులు గారు అయితే జాతకం అయితే చూస్తారు. చూసిన తర్వాత ఈ అమ్మాయికి నెల రోజుల్లో వివాహం జరిగిపోతుంది. ఈ నెల రోజులు దాటితే మళ్ళీ 2 సంవత్సరాల వరకు కళ్యాణ గడియలు లేవు. ఈ నెలలోపే మీరు మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేయండి. ఆ తర్వాత పెళ్లి కుదురుతుంది, కానీ దగ్గరికి వచ్చాక చెడిపోతూ ఏదో ఒక ఆటంకాలు వచ్చి పెళ్లి వెనక్కి వాయిదా పడుతూ జరుగుతూ ఉంటుంది. ముందే జాగ్రత్త పడి ఈ నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి, మంచి సంబంధం చూసి మీ అమ్మాయికి పెళ్లి చేయండి అంటూ పంతులు గారు అయితే చెప్తారు. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్నా, ఇదంతా నీ పనేనని నాకు తెలుసు బావా, పంతులు గారి చేత నువ్వు ఇలా చెప్పించావు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా. తర్వాత ఇక జ్యోత్స్నా అయితే, నేను ఇతని మాటలు నమ్మని మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. నేను ఎన్నో జంటల్ని ఒక్కటి చేశాను, వేద మంత్రాలతో ఎంతోమంది సమస్యలకి పరిష్కారం చూపించాను, నన్నే అనుమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని. అనుమానం కాదు, నిజమే కదా, కావాలని నువ్వు ఇదంతా చెప్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. అప్పుడు ఇక పంతులు అయితే, చూడండి శివనారాయణ గారు, ఏదో మీ ఇంటికి మీ మనవడు తీసుకొచ్చాడని వచ్చాను, కానీ కనీస మర్యాద కూడా ఇక్కడ ఎవరు ఇవ్వడం లేదు అని అనుకుంటూ పంతులు గారు అయితే, నేను చెప్పేది నిజం, మీ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంటి జ్యోత్స్నా, అసలు పంతులు గారితో మాట్లాడే తీరు అదేనా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక కార్తీక్ మాటలకి జ్యోత్స్నా, నా ఇష్టం బావా, నేను అలాగే మాట్లాడతాను అని అంటూ జ్యోత్స్నా తన గదిలోకి వెళ్ళిపోతుంది. పెళ్లికి సిద్ధమని చెప్పిన జ్యోత్స్నా సడన్గా ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర.
అప్పుడు ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, ఏంటి సుమిత్ర అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, జ్యోత్స్న ప్రవర్తన ఏదో కొత్తలాగా దానిలా కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఏముందిలే అత్త, మూడు ముళ్ళు పడితే ఇక తనలో ఏది కూడా ఆలోచించే ఇది ఉండదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నువ్వు చెప్పింది కూడా నిజమేరా, ఇప్పటికిప్పుడు అసలు పెళ్లి సంబంధం అంటే మామూలు విషయమా, మంచి సంబంధం చూసుకోవాలి, మరి ఎవరొస్తారు ఇప్పటికిప్పుడు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏమో అత్త, గట్టిగా సంకల్పం అనుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక సుమిత్ర అయితే నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పరా, ఎంక్వైరీ చేద్దాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక కార్తీక్ అయితే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు అభిరామం, వాడికి జ్యోత్స్న కూడా తెలుసు, అందరం ఒకే కాలేజీలో మేము చదువుకున్నాము అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే వాడు అప్పట్లోనే జ్యోత్స్నాని ఇష్టపడ్డాడు, తర్వాత మా ఇద్దరికి పెళ్ళనేసరికి వాడు డ్రాప్ అయిపోయాడు, మళ్ళీ వాడు ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, జ్యోత్స్నాని నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళని ఎలాగైనా ఒప్పించు అని అంటూ ఉంటే, మరి ఇంకేం అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు అని శివనారాయణ దశరథ అడుగుతూ ఉంటారు కార్తీక్ని. తనకి అమ్మా నాన్న లేరు, తను ఒంటరివాడు అని చెప్పంగానే, ఒంటరివాడు అంటున్నావు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు దశరథ. లేదు మావయ్య, అలాంటి అలవాట్లు తనకి ఏమీ కూడా లేవు, చాలా మంచివాడు, పైగా అతను అమెరికాలో నుంచి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడతాడు శివనారాయణ. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా, నీకు తెలిసినవాడు, జ్యోత్స్నాకి తెలిసినవాడు అంటున్నావు, జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవాలని ఆశపడి తర్వాత డ్రాప్ అయిపోయి మళ్ళీ కూడా తన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పావు కదా, మరి అలాంటి వాడే కావాలి, అతన్ని పిలిపించు అని అనగానే, సరే రేపే వస్తాడు తాతయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత జ్యోత్స్న కార్తీక్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తుంది. అసలు ఏం చేస్తున్నావు బావ, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే నీ పెళ్లి గురించే మరదలా అని అనగానే, నా పెళ్లి గురించి అయితే ఇవన్నీ నీకెందుకు, పంతులు గారిని పిలిపించి ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. మరి ఛాలెంజ్లో గెలవాలంటే ప్రతి ఐడియా కూడా నా మదికి రావాలి, అది న్యాయబద్ధమైందా కాదా అని చూసుకొని నేను చెక్ చేసి ముందుకు వెళ్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్ అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే ఎంతమంది పెళ్లి కొడుకులు వచ్చినా నన్ను మాత్రం పెళ్లి చేసుకోరు బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కూడా చూద్దాంలే పెద్ద మేడం, పడుకోండి చాలా లేట్ అయిపోయింది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి బావ ఇదంతా, మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు ఏదైనా చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది దీప. అయితే నువ్వేమీ కంగారు పడుకో, అలాంటిదేమీ కూడా జరగదు అని అంటూ ఉంటాడు కార్తీక్. ధైర్యం చెప్తూ ఉంటాడు దీపతో. ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక ఇంటి ముందుకి ఒక కారు వచ్చి అయితే ఆగుతుంది. అలా కారు వచ్చి ఆగిన తర్వాత అప్పుడు ఇక వెంటనే కార్తీక్ అయితే దీపని తీసుకొని స్కూటీ మీద అయితే వస్తాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది దీప, ఎవరితను ఇంత స్టైల్గా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, జ్యోత్స్నాని పెళ్లి చేసుకునేది ఇతనే అని అనడంతో దీప చాలా ఆనందపడుతూ ఉంటుంది. చాలా బాగున్నాడండి అని అంటూ ఉంటుంది దీప. తర్వాత అతను లోపలికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వెళ్తూమే శివనారాయణ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అలాగే దశరథ కాళ్ళకు కూడా మొక్కుతాడు. నా పేరు మీకు చెప్పే ఉంటారు కదా కార్తీక్, అతను చెప్పారు కదా మీకు నా పేరు అభిరామని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటాడు శివనారాయణ. మా మనవడు ఏదైనా కరెక్ట్గానే చెప్తాడు అని శివనారాయణ అంటాడు. పారు వెళ్ళి జ్యోత్స్నాని పిలు, పెళ్లి కొడుకు వచ్చాడని చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఆ మాట విని పారిజాతం అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి,
రావే పెళ్లి కొడుకు వచ్చాడు అని అంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, నువ్వు కూడా వాళ్ళతో చేరి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నాకు నీ సపోర్ట్ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండేది, కానీ నీ సపోర్ట్ లేదు. ఇప్పుడేమో నాతో ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని జ్యోత్స్న అంటుంది. నువ్వే కదా ఛాలెంజ్ చేసావు వాడితో ఛాలెంజ్ చేస్తే మామూలుగా ఉంటుందనుకుంటున్నావా? వాడు మామూలుడు కాదు అని చెప్తూ ఉంటుంది పారిజాతం. నోరు మూసుకొని బయటికి రా, లేకపోతే ఆ తర్వాత నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే కిందకి వస్తుంది. జ్యోత్స్న అయితే అభిరామ్ని చూసి, నువ్వు అభిరామ్ అని అడుగుతూ ఉంటే, అవును జ్యోత్స్న, నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు మీ బావ ప్రేమలో ఉన్నారని తెలిసాక మీ ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటాడు అభిరామ్. అయితే అప్పుడే జ్యోత్స్న అయితే, మరి ఇప్పుడెందుకు వచ్చావు అని అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాను అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అభిరామ్తో జ్యోత్స్న అయితే, నేనైతే చేసుకోను నిన్ను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని సుమిత్ర అయితే, ఎందుకు చేసుకోవు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే, మమ్మీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని, లేదంటే మీరు ఎందుకు రకరకాల సంబంధాలు చూస్తారు అని తిట్టుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే సుమిత్రని. అప్పుడే దశరథ చెప్తూ ఉంటాడు, చూడు, ఇది మా బాధ్యత, మా బాధ్యతని మేము సక్రమంగానే నిర్వర్తించాము, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, నేను అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అలా పర్సనల్గా మాట్లాడాలని అనుకున్నప్పుడు సరే అని చెప్పి ఇక ఇద్దరు కూడా పక్కకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో సుమిత్ర అయితే, ఆగు బాబు, నిశ్చితార్థమైన తర్వాత అప్పుడు మాట్లాడుకుందరు కానీ అని అంటూ ఉంటుంది సుమిత్ర. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారంట అత్తయ్య, పంపించు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక కార్తీక్ అన్న మాటలకి సుమిత్ర అయితే వాళ్ళిద్దరిని టెర్రస్ మీదకి వెళ్ళమంటుంది. అప్పుడే టెర్రస్ మీద జ్యోత్స్న అయితే, మా బావంటే నాకు ఇష్టం, త్వరలోనే నేను మా బావని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని తెలిసే నాకు అని అంటాడు అభిరామ్ అయితే. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది జ్యోత్స్న, నేను మా బావని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అంట కదా, మరి అలా ఎలా చేసుకుంటావని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. చేసుకుంటాను, కానీ ఇప్పుడు నేను నచ్చలేదని చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సరేనని కిందకి వచ్చిన అభిరామ్ అయితే, మా జ్యోత్స్న నచ్చిందా బాబు అని అడుగుతూ ఉంటారు. నాకు బాగా నచ్చింది, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను, ఇంకెవ్వరిని కూడా భారీగా ఊహించుకోలేను అని తిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు అభిరామ్ అయితే. అప్పుడే విజిల్ వేస్తాడు కార్తీక్ అయితే, సూపర్ భయ్యా, నువ్వు సూపర్ అని అంటూ ఉంటాడు. అవును, ఇంతకీ మీ అమ్మా నాన్న ఎవరో చెప్పలేదు, కానీ నువ్వు ఇంత స్థాయికి ఎలా వెళ్ళావు, అమ్మా నాన్న లేకుండా ఎలాగ నువ్వు బ్రతికావు అని అడుగుతూ ఉంటారు దశరథ వాళ్ళు అభిరామ్ని. మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయాక ఒక చారిటబుల్ ట్రస్ట్ నన్ను చేరదీసింది, దాంట్లోనే చదువుకొని ప్రయోజకుడినయ్యాను, స్కాలర్షిప్ మీదే నా చదువు అంతా సాగింది అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇంకా మీ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారా, మీ అమ్మా నాన్న ఫోటో ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఉంది అని చెప్పి ఫోటోనైతే చూపిస్తాడు. ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక షాక్ అయిపోతూ, ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు మీ అమ్మా నాన్న అని అడుగుతూ ఉంటే, అవునాంటీ, ఆ ఫోటోలో ఉన్నవాళ్ళే మా అమ్మా నాన్న అని చెప్పగానే ఒక్కసారే సుమిత్ర అయితే అభి అంటూ ఇక సుమిత్ర అభిరామని కౌగిలించుకొని ఏడుస్తుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే దశరథ అయితే, సుమిత్ర ఏమైంది, ఎందుకు అతన్ని పట్టుకొని ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, ఏమండి, అసలు ఇతను ఎవరో తెలుసా, నా మేనల్లుడు, మా అన్నయ్య కొడుకు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది, ఇతను మీ అన్నయ్య కొడుక అని అంటూ ఉంటే, అవునండి, ఇతను మా అన్నయ్య కొడుకే, ఇదిగోండి ఫోటో, ఈ ఫోటోలో ఉన్నది మా అన్నయ్య వదిన యాక్సిడెంట్లో చనిపోయారు, కానీ ఆ తర్వాత పిల్లాడు డెడ్ బాడీ అయితే ఎక్కడా కూడా దొరకలేదు, పోలీసులను అడిగితే పట్టించుకోలేదు,
అప్పటికే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అభిని తీసుకువెళ్ళిపోయినట్టున్నారు. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ని సంవత్సరాలకి నా మేనల్లుడు మళ్ళీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. రే అభిరామ్, నువ్వు అనాథవి కాదు, నీకు మేనత్తుంది, ఇంత పెద్ద కుటుంబం ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక చాలా ఆనందపడుతూ ఉంటాడు. నేను ఇక్కడికి రావడం మంచిదయింది, మా అమ్మ నాన్న ఫోటోలు మీకు చూపించడం మంచిదయింది, లేకపోతే ఈ నిజాలు తెలిసేవి కాదు, నేను ఒక అనాథనంటూ ఫీలింగ్ వస్తూ ఉండేది అని అంటూ ఉంటాడు అభిరామ్. అయితే ఆ తర్వాత కార్తీక్ అయితే మనం అన్నదమ్ములమి, నేను మేనల్లుడిని, కానీ ఇంకో తరపున నువ్వు ఇంకో తరపున మేనల్లుడివి అంతే. అంటే నేనేమో దశరథ మావికి చెల్లెలు కొడుకుని, నువ్వేమో మా అత్తకి అన్నయ్య కొడుకువి అని చెప్తూ ఉంటే అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ జ్యోత్స్న, మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా మేనల్లుడితోనే నీ పెళ్లి జరగబోతుంది. సుమిత్ర సుమిత్ర అన్న మాటకి అప్పుడే జ్యోత్స్న లేదు మమ్మీ, కొన్ని రోజుల వరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని జ్యోత్స్న చెప్తుంది. లేదు, పంతులు గారు చెప్పింది విన్నావు కదా, కొన్ని రోజులు నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకపోతే నెల రోజుల్లో తరువాత పెళ్లి సంబంధాలు కుదరవని, ఈ నెల రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాల్సిందే అని చెప్తూ ఉంటుంది. అయినా ఆస్తి మొత్తం నువ్వు పెళ్లి చేసుకోకపోతే బావకి వెళ్ళిపోతుందని మీ నాన్న వీలునామా రాశారు కదా, కనీసం ఆ వీలునామా ప్రకారమైన పెళ్లి చేసుకో అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. ఇష్టం లేకుండా నేను అసలు ఎలా పెళ్లి చేసుకోనమ్మా, అలా ఎలా అడగగలుగుతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అత్తయ్య, తనని ఇబ్బంది పెట్టొద్దు, ఇప్పటి నుంచి నేను మీతో పాటే ఇక్కడే కదా ఉండేది అని అంటూ ఉంటాడు అభిరామ్. ఏంటి, మేమేమి ఉండమని చెప్పలేదు కదా నిన్ను, మాతో పాటు ఎలా ఉంటావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి అలా మాట్లాడుతున్నావు, తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు, ఇప్పుడు మన కుటుంబమే తన కుటుంబం, అలాంటప్పుడు తనకి ఇంత పెద్ద ఇంట్లో ఒక రూమ్ కూడా ఇవ్వలేమా అని అంటూ ఉంటాడు దశరథ. నువ్వు చెప్పింది నిజమే దశరథ అని అంటూ ఉంటే సుమిత్ర, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా సమాధానం అని అందరి ముందే అంటాడు. ఆ రోజు నీ కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే తన గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావో, అప్పుడు ఎంతలా ఏడుస్తావో అని చెప్పాను. అప్పుడు నువ్వేమన్నావో, నేను అస్సలు కూడా నా కూతుర్ని అత్తగారింటికి పంపను, ఇల్లరికమే తెచ్చుకుంటాను అని చెప్పావు కదా. ఇప్పుడు నీ మేనల్లుడే ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు, అందులోనూ అతను శాశ్వతంగా ఇక్కడ ఉండిపోబోతున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథ మాటలకి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక ఆనందపడిపోతూ, అవునండి, భగవంతుడు నా మొర ఆలకించినట్టున్నాడు, అందుకని నా మేనల్లుణ్ణి నన్ను ఒక్కటి చేసి నా మేనల్లుణ్ణి ఇంటి అల్లుణ్ణి చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత ఇక జ్యోత్స్న కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి, బావ అనుకున్నది చేశాడా, ఇతన్ని బావ కావాలని అన్నీ తెలిసి తీసుకొచ్చాడా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఏంటే తెగ ఆలోచించేస్తున్నావు, ఎక్కువగా ఆలోచించకు, నీ బుర్ర బాంబులాగా పేలిపోతుంది, చూసావు కదా నా మనవడితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటే, గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా గ్రాని, ఎందుకు సడన్గా మారిపోయావు నువ్వు, చెప్పు గ్రాని, ఏమైంది నీకు, నేను నీ మనవరాలని, నీ రక్తాన్ని, అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోకుండా దీపని పట్టించుకుంటున్నావు, కొంపదీసి దీప నీ మనవరాలని బావ నీకు చెప్పాడా ఏంటి అని అడుగుతూ ఉంటే, ఏంటి దీప నా మనవరాలా, ఈ విషయం నీకు తెలుసా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని, లేదు, ఒకవేళ ఇలా కానీ కథ అల్లారేమో అని, అందుకనే నువ్వు ఆ దీప చుట్టూ కార్తీక్ చుట్టూ తిరుగుతున్నావని నాకు అనిపించింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూడు, నేను మనిషిలాగా మారాను, నీకులాగా మృగంగా లేను, అందుకని నేనేమీ చెప్పలేదు, నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు, నా అంతటా నేనే మారిపోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం. నీతో ఆ అభిరామ్కి పెళ్ళి ఖాయం, మీరిద్దరు ఇక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటుంది పారిజాతం. అది కాదు గ్రాని, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, చెడగొట్టు అని అంటూ ఉంటే, ఇప్పుడు నేను నీ పార్టీ కాదు, దీప కార్తిక్ల పార్టీ,
నీ పెళ్లి జరగడానికి ఏదైనా ప్రయత్నం చేస్తాను, కానీ పెళ్లి ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయను, నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని, మీరెవ్వరు ఎంతమందిని తీసుకొచ్చినా నా పెళ్ళి బావతోనే జరుగుతుంది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.